మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమిటి? I'm హోటల్ basically ఇండస్ట్రీలో కూడా మీరు yeah. నేను I did my BCom from LB College, విశాఖపట్నం. నేను చెన్నై అక్కడ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను 1 year ట్రైనింగ్ తీసుకున్నాను. హోటల్లో పనిచేయడానికి కారణం ఏంటంటే నేను అప్పుడు చెన్నైలోనే ఉండేది ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా. సో నా ఎడ్యుకేషన్కి నాన్నగారు డబ్బులు పంపించేవారు. ఆయన అంత పెద్ద మనసుతో పంపించిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి మెడ్రాస్లో ఉండడానికి అప్పుడు వాళ్ళు ఎందుకో రెస్టారెంట్ క్యాషియర్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. బీకామ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ దీని కింద నేను అక్కడ అప్లై చేయడం జరిగింది. ఐ వర్క్. సో నాకు రెండు కలిసి అనమాట. అక్కడ మెడ్రాస్లో ఉండడానికి ఒక ఉద్యోగం దొరికింది, నన్ను పోషించుకోవడానికి నాకు దొరికింది. నా ప్రయత్నాలు నేను చేశాను. అంటే చదువుకుని మీ ఇంట్లో కూడా ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, కానీ మీకు ఇందులో ఇంత ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు. నేను వారి సినిమాలు చూసి ఎందుకో తెలియదు ఒక ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది. నేను అలా అవ్వాలని. అమితాబ్ బచ్చన్ గారు అవ్వలేదు కదా, కూడా అవ్వలేదు నేను. కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఈరోజు కానీ లేకపోతే ఒక 10 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత సన్నగా ఉండేవారు, ఇప్పుడు ఇంత పెద్ద పర్సనాలిటీ అయిపోయారు. అంటే హైట్ వైజ్ ఓకే, చాలా అప్పటికి ఇప్పటికీ చాలా హైట్ అలాగే ఉంది, విత్తే పెరిగింది. ఈ విత్తు పెరగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అదే అంటే చాలా మంది ఒక ఇంటర్వ్యూ నేను విన్నాను, మీది బీర్లు బాగా తీసుకున్నారంటే నిజమా? బియర్ అంటే అది అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నాకు అసలు యాక్చువల్గా ఈ అలవాటు కూడా అలాగే నాట్ ఫర్ ఒళ్ళు రావడానికి కోసం కాదమ్మా. ఏమైపోయేదంటే నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేసరికి 6 గంటల వరకు అందరూ నాతో బాగా ఉండేవారు. 6 తర్వాత ఎవరు నాతో మాట్లాడేవారు కాదు, ఒంటరిగా ఫీల్ అయిపోయాను. సో అది ఎందుకో తెలియదు, లోపల ఒక భయం అనండి, లేకపోతే మనకి ఇండస్ట్రీ గురించి తెలియక నేను ఒక గిల్ట్ ఫీల్ అయ్యేవాడు అనమాట. ఏంటి నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నాను, నేను పొరపాటున ఎవరినైనా ఏమైనా మాట అన్నానా, అందుకే వీళ్ళందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చేది. సో ఒకసారి ఓపెన్గా కలీగ్స్ అందరితో అడిగితే వాళ్ళు ఓపెన్గా చెప్పారు, నువ్వేమి తీసుకోవు, అందుకనే నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అప్పుడు వాళ్ళతో చెప్పాను, అదే నేను తీసుకోకపోయినా ప్రాబ్లం లేదు, నేను ఎందుకు హోటల్లో పనిచేశాను, లెట్ మీ బీ ఏ బార్ టెండర్ దేర్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఎవరో వీళ్ళని ఊరికెళ్ళి చూసి రోజు ఇది బాగాలేదు అని చెప్పేసి మీరు ఒక ముందు ఒక స్పూన్ చెంచాడు బియర్ తాగమన్నారు, తర్వాత ఒక గ్లాస్ తాగమన్నారు, ఒక మగ్గు తాగమన్నారు, బాటిల్ తాగమన్నారు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పెగ్గులు తీసుకుంటున్నారు? నేను ఐ డ్రింక్ ఎవ్రీ డే 2 pegs, 2.5 pegs డిపెండింగ్ అపాన్ ద టైమ్ అండ్ మై కంపెనీ. సరే, ఇప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ తాగే వాళ్ళ కోసం ఏ బ్రాండ్ మీకు ఇష్టం? నేను ఐ డ్రింక్ విస్కీ ఓకే అండ్ బ్లాక్ లేబుల్. ఓకే. భగవంతుడు నాకు ఇచ్చిన స్టేటస్ దీంట్లో ఐ యామ్ ఏబుల్ టు అఫోర్డ్ ఎ బ్లాక్ లేబుల్, ఐ డ్రింక్ ఎ బ్లాక్ లేబుల్. అందులో ఏమైనా ప్యాషన్ ఉందా మీకు, అది ఖచ్చితంగా తీసుకోవాలి? అలా ఏం లేదమ్మా. దట్ నాకు నేను చాలాసార్లు ఏమైనా ఐ టెల్ షైల్ ఆల్సో, మై డ్రింక్ ఈజ్ మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్, మై గైడ్, మై బాయ్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్. ఇట్ సూట్స్, చాలా సూదింగ్గా ఉంటుంది. నేను చాలా ఆలోచిస్తాను. ఐ డోంట్ గల్ప్ ఎ డ్రింక్, ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. నా ఫస్ట్ నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నైట్ ఆఫ్టర్ ది షూట్ మన ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ డ్రింక్ అంతా అసలు నేను ఆలోచిస్తాను, నేను మాట్లాడింది ఏంటి, కరెక్టా కాదా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం కరెక్ట్గా చెప్పాను. ఒక పెగ్ వేసుకుంటే మైండ్ బాగా లేదండి, పెగ్గు వేసుకుంటే కదా, పెగ్గు తాగుతున్నప్పుడే నాకు మైండ్ అదే నేను దాన్ని ఆలోచించే దాన్ని సిప్ చేస్తూ నేను దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఇవన్నీ ఆలోచిస్తాను అనమాట. ఈ దీంట్లోని పొరపాటున ఎక్కడో లేదు, నేను కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు, లేదంటే నేను అనవసరంగా ఐ హ్యావ్ లాస్ట్ మై కూల్ టెంపర్ ఏమైనా పోయింది, ఎందుకు పోయింది, దీని గురించి ఈ విశ్లేషణలో ఏమైపోతుందంటే కరెక్ట్ లేదు, నేను చేసింది కరెక్ట్ ఇది అని అనుకున్నాను అంతే, దట్స్ క్లోడ్. లేదు అలా కాదు, ఇంకా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అలా జరుగుతుంటే వెన్ ఐ హ్యావ్ మై సెకండ్ ప్లేస్, నేను తప్పు చేశాను అంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అప్ అండ్ సే ఐఎమ్ సారీ వాట్ హ్యావ్ డన్ ఇస్ రాంగ్ అని. అది దట్స్ హౌ ఇట్ ఎడ్యుకేట్స్ మీ అలాట్. వర్క్ వైజ్ కూడా అంతే, ఈ డైలాగ్ ఇలా చెప్పుంటే బాగుండేదా, ఇలా చెప్పుంటే బాగుండేదా అని. టైం దొరికితే డెఫినెట్గా వీలుంటే నేను నెక్స్ట్ డే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, సార్ ఇది ఇలా చెప్తే బాగుండేదేమో ఒకసారి చూద్దామని. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు. ఏంటి ఎంత పెద్ద బొట్టు వెనకతున్న కథ ఏమిటో? ఏం లేదు మేడం, అది నాకు ఈ బొట్టు అనేది శైల అలవాటు చేసింది. అవునా? ఎందుకో తను ఫర్ సమ్ రీజన్ ఒకసారి ఇప్పుడు వెళ్తుంది బొట్టు పెట్టుకుని వెళ్ళొచ్చు కదా అంది, అది అలవాటు అయిపోయింది. అంతకుముందు మీకు అలవాటు లేదు? లేదమ్మా, లేదు, అలవాటు లేదు. సో దాని తర్వాత ఏమైందంటే ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ మీ అనమాట. అందుకే అంటారు ఏదైనా ఒక అలవాటు స్లోలీ బికమ్స్ యువర్ హ్యాబిట్ అండ్ దట్ హ్యాబిట్ బికమ్స్ యువర్ క్యారెక్టర్ అండ్ దట్ క్యారెక్టర్ బికమ్స్ యువర్ యాటిట్యూడ్ అని. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ డౌన్. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా బొట్టు లేకుండానే వెళ్ళాను. అంటే రుద్రాక్షలు కూడా వేశారు కదా, పూజ గట్టిగా చేస్తారు? లేదు లేదు లేదు, నేను పూజ పురస్కారాలు మంచి చెడు అంతా శైలే.
నేను హాయిగా ఇంత హ్యాపీగా సంతోషంగా ఉన్నానంటే ఇదంతా ఆవిడ పుణ్యమే. నాకు మా నాన్నగారు నేర్పించింది ఏంటంటే, నువ్వు మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసారు. సో అంతే, నేను అది ఫాలో అవుతాను. వీలున్నంత వరకు నేను ఎవరికి ద్రోహం చేయను, ఎవరికి అన్యాయం చేయను. నా సాయశక్తుల్లో నేను ఎంత సాయం చేయగలిగితే చేస్తాను. అది నా ఫిలాసఫీ. దానికి తోడు ఇప్పుడు ఇది యాడ్ అయ్యేది అనమాట. అంతే. వచ్చిన వెంటనే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకున్నాను. చెప్పండి మా. మీ అమ్ములు ఎలా ఉన్నారు అని. మా అమ్ములు చాలా బాగుంటుందమ్మా. షీఈ్ వండర్ఫుల్. ఇప్పుడు ఎక్కడున్నారు? తను మస్కట్ వెళ్ళింది ఒక ప్రోగ్రామ్ కోసం. షీఈ్ కమింగ్ బ్యాక్ టు నైట్. ఆవిడ అలా ఉండడం వల్లే నేను ఇలా ఉన్నానమ్మా. కరెక్ట్. ఇది 100% ట్రూ. ఇది దీంట్లో అంటే మొగస్తుతి, మోడస్టీ కాదు. ప్రతి హస్బెండ్ వినాలి ఈ ఆన్సర్ మాత్రం. అలా అని కాదు మా. ఇదేమైపోతుందంటే మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇండివిజువల్ కాన్సెప్ట్. హౌ యూ రియాక్ట్. ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందంటేనమ్మా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీ ప్రకారం షీ సీనియర్ టు మీ 5 years. సో ఆవిడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ సింగర్, పాపులర్ పర్సన్. దాని తర్వాత నేను సినిమాల్లోకి రావడం, మా గురుగారు జించాల గారి ద్వారా ఈ సంబంధం రావడం, పెళ్లి జరగడం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, యాజ్ అన్ ఇండివిజువల్గా ఆవిడని మనం ఆలోచిస్తే, యాజ్ అన్ ఆర్టిస్ట్, దట్ రెస్పెక్ట్ హెస్ టు బి గివెన్. షీఈ్ మై సీనియర్. భార్య అయింది కదా అని చెప్పి ఆ రెస్పెక్ట్ పోకూడదు. సో దట్ ఈస్ హౌ ఇట్ హెస్ కంటిన్యూడ్. మీరు అన్నట్టు మనం ప్రతి హస్బెండ్ తన భార్యకి మర్యాద ఇచ్చిన, ప్రతి భార్య తన హస్బెండ్కి మర్యాద ఇచ్చిన అది మంచిది, తప్పేం లేదు, దాని కాదు అని అంటారు. అయితే అండర్స్టాండింగ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అర్థం చేసుకోవడంలోనే ఉంది. మీకు అర్థం ఎక్కడ అవుతుందంటే అమ్మా, నేను అనుకున్న దీంట్లో నుండి ఆ ఇండివిజువాలిటీ ఇచ్చినప్పుడే, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చినప్పుడే, అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది వస్తుంది అనమాట. అది సరే. మీ అమ్ముల తర్వాత ఇంకొకరిని అడగాలి. చెప్పండి మా. మీ రేఖ గారు ఎలా ఉన్నారా అని. రేఖ, ఓ మై స్వీట్ హార్ట్. ఎందుకంటే నేను ఫేవరెట్ కదా. ఎస్, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. నాకు ఆవిడంటే ఎందుకు ఇష్టం అంటేనమ్మా, ఒకనప్పుడు రేఖా మేడం ఆవిడ ఉన్న పద్ధతి కానీ, ఆవిడ బాడీ కానీ, ఆవిడ మేకప్ స్టైల్ కానీ అన్నీ చాలా పక్కా సౌత్ ఇండియన్ లాగా ఉండేవారు ఆవిడ. అలాంటి వ్యక్తి టోటల్గా ఆవిడని మౌల్డ్ చేసుకుని వేరే రకంగా తయారయ్యారు. అది అంటే ఆవిడ, అందుకే నాకు ఆవిడంటే చాలా 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 ఇష్టం. అది కాకుండా నాకు అందరికీ తెలిసింది అమితాబ్ బచ్చన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరూ చాలా సినిమాల్లో పనిచేయడం వల్ల, అందుకని అది తెలుసో తెలియకో వాళ్ళిద్దరూ అంటే నాకు చాలా ఇష్టం. అది